ఒక చెరువు ఉంది. రాత్రిపూట దానికి దగ్గరగా వెళ్ళవద్దని పెద్దలు చెప్తారు. కానీ రాము వినలేదు. ఆ రాత్రి అమావాస్య. చీకటి చాలా గాఢంగా ఉంది. రాము పక్కనే ఉన్న పొలం నుండి ఇంటికి తిరిగొస్తున్నాడు. చెరువు పక్కన దారి వేగంగా వెళుతుందని ఆ దారి పట్టుకున్నాడు. నడుస్తున్నాడు. అప్పుడు చెరువు నీళ్లలో ఏదో కదిలింది. రాము ఆగాడు. నీళ్లపై తెల్లటి వెలుతురు తేలింది. మెల్లగా పైకి వచ్చింది. తెల్లటి చీర, తడిసిన జుట్టు ముఖం కప్పుకుని నీళ్ల మీద నుండి నడుచుకుంటూ వస్తోంది. రాముకు కాళ్ళు అడుగు వెయ్యలేదు. గొంతులో మాట రాలేదు. ఆ ఆకారం రాము దగ్గరగా వచ్చింది. మెల్లగా తల పైకెత్తింది. ముఖం లేదు, ఖాళీగా ఉంది. రాము అరిచాడు. అమ్మో! పరుగు తీశాడు. వెనక్కి చూడలేదు. ఊరు చేరే వరకు ఆగలేదు. మరుసటి రోజు పెద్దలు చెప్పారు, 10 సంవత్సరాల క్రితం ఆ చెరువులో ఒక అమ్మాయి మునిగిపోయింది. ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉంది. ప్రతి అమావాస్య రాత్రి ఆమె నీళ్లపైకి వస్తుంది. రాము ఆ దారిన మళ్లీ వెళ్ళలేదు. ఎప్పటికీ. మీరు ఒంటరిగా ఉన్నారా ఇప్పుడు? మీ వెనక్కి ఒక్కసారి చూడండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ నొక్కండి. మీ ఒక్క లైకు ఈ కథను మరో 10 మందికి చేరుస్తుంది. మళ్ళీ కలుద్దాం.